అండ్ ఇంకోటి సాయిబాబా గారికి సుంతి కూడా అయిందండి. అది ఎక్కడైనా మెన్షన్ చేసిందా అంటే సాయిబాబాకి సుంతి అయింది అని? సాయిబాబా సచ్చరిత్రలో గంగమ్మ తల్లిని అవమానించారు. ఎవ్రీ కాలర్ అండ్ ఎవ్రీ సిటిజన్ హాస్ అ రైట్. మిమ్మల్ని అడిగే హక్కు వాళ్ళకు ఉంది. మీరు ఏ పనులలోనైనా ఉండండి. ఇదేందయ్యా ఇది మేము చూడలేదే. అంటే మీ అమ్మ కూడా సేమా? నీ పైన కేసు ఫైల్ చేసినాను, రికార్డ్ చేసుకో. ఇది నువ్వు పెట్టుకునేది నా పరబ్రహ్మ సాయిబాబా తోటి. మీరు నన్ను అరే అంటున్నారు మరి. పరబ్రహ్మం గారు వచ్చేసారు. నా సాయిబాబా దగ్గరికి షిరిడీకి రారా నువ్వు? లాగుతా నిన్ను షిరిడీని. నేను కమిషనర్ సుధీర్ బావ సుధీర్ కమిషనర్. ఏ సుధీర్ గారా? నీకు చూపిస్తాను కింద నుంచి మీ దాకా. కింద నుంచి మీ దాకా చూపించిద్దంట. అసలు అమ్మల కల బూతులు తిట్టారు. ఈ అమ్మల ఎవరు? సాయిబాబా. లలితానంద స్వామి ఆయన ఒక అవధూత, కరుణాకరానంద స్వామి నేను ఒక అవధూతనే. నమస్తే. సాయిబు మతం మీద రోజుకొక వీడియో చేయాల్సి వచ్చేలా ఉంది. ఎందుకంటే సాయి సచ్చరిత్రలో ఉన్నటువంటి విషయాలు చెప్పాలి, అలాగే ఒరిజినల్గా ఉన్నటువంటి చరిత్ర ఏంటి అనేది కూడా చెప్పాలి. వీటితో పాటు సాయి ఉన్మాద భక్తులు ఆ సాయిబు మతాన్ని కవర్ చేసుకోవడానికి చెప్పేటటువంటి పైత్యపు విధానాలు, వాటిని ఖండిస్తూ మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఇవన్నీ కాకుండా కొంతమంది కాలర్స్ సాయి డివోటీస్ పేరుతో కాల్ చేసి మమ్మల్ని విసిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక కాల్ గురించి చెప్పాలి. అది లలిత్ కుమార్ గారికి వచ్చింది. ముందు ఆ కాల్ ప్లే చేస్తాను, వినండి. హలో, కాల్ చేస్తానన్నారు నానా, చేయలేదు. నానా అని మాట్లాడారు ఫస్ట్ ఆవిడ, వినండి. కాల్ బ్యాక్ చేయమన్నానండి, మీరు చేస్తారేమో వెయిట్ చేస్తున్నాం. మేబీ మీ స్కెడ్యూల్ నాకు తెలియదు కదా. ఓకే ఓకే, చెప్పండి. ఇది సాయి సచ్చరిత్ర 11వ అధ్యాయం ఉంది కదండి. 11వ అధ్యాయంలో బాబా స్వయంగా చెప్తున్నమాట. ఎవరు దాదా వచ్చేసి ఆయనకి నుదుట త్రిపుండ్రం పెడతారు కదా, అప్పుడు చెప్తున్నారు. పక్కన మహల్సపతి అడిగారు అనమాట. మహల్సపతి కాదు, పక్కన పండిట్జీ అడిగారు, ఎందుకని మేము ఎప్పుడైనా నామం పెడతానంటే పెట్టించుకోలేదు, ఇప్పుడు అతను పెడితే ఎందుకు నామం పెట్టించుకున్నారని అడిగితే, అతని గురువు ఒక బ్రాహ్మణుడు, నేను ఒక ముస్లింను, అయినా సరే నన్నే ఆయనగా భావించి అతను నన్ను గురు పూజ చేశాడు. నేను ఒక గొప్ప బ్రాహ్మణుణ్ణి, అతను ఒక అపవిత్ర జాతికి చెందిన ముస్లిము, అతన్ని నేను ఎలా పూజించాలి అన్న సందేహం అతని మనసులోకి రాలేదు అని చెప్పారు. అంటే బాబా గారు స్వయంగా చెప్తున్నారు, నేను ఒక ముస్లిం అన్న ఫీలింగ్ అతనికి లేదు. సాయిబాబా ముస్లిం అని సచ్చరిత్రలో ఎక్కడ ఉంది అని ఆవిడ అడిగారు. దానికి సంబంధించిన ఆధారాలు ఇవి. అండ్ ఇంకోటి సాయిబాబా గారికి సుంతి కూడా అయిందండి. సుంతి అంటే ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం అంటే మగవాళ్ళకి చేసే ఒక ప్రక్రియ. అది ఎక్కడైనా మెన్షన్ చేసిందా అంటే సాయిబాబాకి సుంతి అయింది అని? నాకు తెలీదు, అడుగుతున్నాను. ఆ సాయిబాబాకి సుంతి అయిన విషయం కూడా దీనిలోనే ఉందండి, సచ్చరిత్రలోనే. అది కూడా రెఫరెన్స్ ఇస్తున్నారండి. అంటే వీళ్ళు చదవకుండానే ఒక అభిప్రాయానికి వచ్చేసారు, ఒక విశ్వాసానికి వచ్చేసారు. వాళ్ళ విశ్వాసానికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి మనం చెప్పే వాస్తవాలు అవి జీర్ణం కావట్లా. ఆయన హిందువు అనుకుందామంటే ఆయనకి సుంతి చేయబడి ఉండేది, ఆయన ముస్లిం అనుకుందామంటే ఆయనకి చెవులు కొట్టబడి ఉండేవి అని చెప్పేసి అన్నారు ఆయన. ఓకే. గంగమ్మని అవమానించారు కదా ఒక వీడియోలో. అవునండి. అంటే గంగమ్మ అంటే తల్లితో సమానం కదా నాన్న? అవునండి. మరి ఇంకొక వీడియోలో కూడా ఒక అమ్మని మీరు దూషించారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? గంగమ్మని అమ్మ అని అన్నారు, మీరే అన్నారు నాన్న. ఈ ప్రశ్న ఏంటంటే, లలిత్ కుమార్ గారికి ఒక అతను కాల్ చేసి, అంటే టైం కాని టైంలో కాల్ చేసి ఏదో ప్రశ్నలు ఏదో సోది మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు కాదు, ఈ విషయాలు నేను తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు నేను వేరే పనిలో ఉన్నానని చెప్పినా కూడా వినకుండా పదే కాల్ చేస్తూ ఉంటే బహుశా ఆయన చిరాకులో ఉండి తిట్టినట్టున్నారు. ఆ తిట్లలో వాళ్ళ అమ్మని ఉద్దేశించి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఉద్దేశించి మీరు తిట్టారు కదా, అది ఎంతవరకు కరెక్టు? సాయిబాబా సచ్చరిత్రలో గంగమ్మని అవమానించారు అని మీరు చెప్తున్నారు కదా, మరి అలాంటిది మీరు వేరే ఆడవాళ్ళ గురించి ఎలా అవమానకరంగా మాట్లాడతారు? అది ఆవిడ ప్రశ్న. అంటే మొట్టమొదట ఇక్కడ మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటి? సాయిబాబా సచ్చరిత్రలో గంగమ్మ తల్లిని అవమానించారు, అంతవరకు ఆవిడ ఒప్పుకుంది, నిర్ధారణ చేసింది.
అదే మళ్ళీ ఒక మీరు కన్న అడిగింది తల్లిని కూడా అమ్మనే కదా, అమ్మ లాంటిదే కదా, అదేమ్మా గంగమ్మ లాంటిదే కదా. అదేనమ్మా మీరు అడిగింది బాగానే ఉంది. అయితే పాయింట్ ఏంటంటే ఇప్పుడు లలిత్ కుమార్ గారి వల్ల ఇంకొక స్త్రీకి అవమానం జరిగితే దానికి నష్టపరిహారం ఏంటి అనేది మాట్లాడదాం. కానీ ఇక్కడ అవమానం జరిగింది ఒక సాధారణ స్త్రీకి కాదు, గంగమ్మ తల్లికి, మనందరి ఆరాధ్య దైవం అయినటువంటి, మనందరం ఎంతో భక్తి శ్రద్ధలతో మన పాపాలని ప్రక్షాళన చేసేటటువంటి మహత్తర శక్తి కలిగినటువంటి పుణ్య నది అని భావించేటటువంటి గంగమ్మ తల్లికి, ఆ గంగమ్మ తల్లిని సాక్షాత్తుగా శివుడు శిరస్సు మీద ధరించాడు, శ్రీహరి పాదాల నుండి ఉద్భవించింది. అలాంటి గంగమ్మని అవమానించడం మహాపాపం కదా. ఒక స్త్రీకి అవమానం జరిగితే అది మాట్లాడదాం. కానీ దీని విషయంలో ఏంటి, దీనికి నష్టపరిహారం ఎలా చేస్తారు, మీరు ఎంత చేస్తారు? ఒక 100 సంవత్సరాలుగా ఇలాంటి అభిప్రాయాన్ని, ఇలాంటి విశ్వాసాన్ని మీరు వ్యాప్తి చేస్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, అది వదిలేశారు. ఒకటి నేను చెప్పేది కూడా ఒక 1 మినిట్ వింటే బాగుంటుంది. చెప్పండి ఇప్పుడు ఫస్ట్ పోలిక బాబా నేను ఒకటి కాదు, ఎందుకంటే నన్ను ఎవరు పూజించట్లేదు. ఓకేనా, బాబాని అందరూ పూజిస్తారు కాబట్టి బాబా ఇతరుల విశ్వాసాలను కూడా గౌరవిస్తూ వెళ్ళాలి. రెండోది, నేను ఆయన్ని తిట్టాను, వాళ్ళ మదర్ని తిట్టాను అని మీరు మాట్లాడుతున్నారు. అతను అంతకు ముందు ఏం మాట్లాడాడు, మమ్మల్ని ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు విసిగించాడు అంటే మేము ఏ పనిలో ఉన్నాము అనేదంతా సంబంధం లేకుండా, వేళ్లపాల లేకుండా కాల్స్ చేసి విసిగించినప్పుడు ఎవరైనా బర్స్ట్ అవుతారు. నేను మామూలు మనిషిని. మీకు ఇంకా ఎగ్జాంపుల్ కావాలంటే సాయి సచరిత్రలో బాబా గారి పని చూడండి. రామనవమి రోజున కంట్లో గులాం పడిందన్న కారణంగా భక్తులందరినీ బండబూతులు తిట్టారు. ఆయన నోటితో చెప్పలేని బూతులని హేమత్ పంత్ గారు రాశారు. అబ్బాయి తిట్టాడా, కాలర్ తిట్టాడా? కాలర్ తిట్టలేదండి, కాలరు సందర్భం లేకుండా కాల్ చేసి మమ్మల్ని విసిగిస్తున్నాడు మేము పనుల్లో ఉన్నప్పుడు. దాంతో ఫ్రస్ట్రేషన్ లో అంటే ఏం పనుల్లో ఉన్నారు నాన్న మీరు? సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో పబ్లిక్ కి ఫోకస్ అయినప్పుడు ఎవ్రీ కాలర్ అండ్ ఎవ్రీ సిటిజన్ హాజ్ అ రైట్, మిమ్మల్ని అడిగే హక్కు వాళ్ళకు ఉంది. మీరు ఏ పనులలోనైనా ఉండండి. మీరు పనులు చూస్తుంటే వీడియో ఏ రాజ్యాంగం ప్రకారం మీరు చెప్తున్నారు? ఇదేంటి అంటే మనం పబ్లిక్లో వీడియోలు చేస్తే ఎవరు పడితే వాళ్ళు కాల్స్ చేసి మనం డిస్టర్బ్ చేసేయచ్చా? వాళ్ళకి రైట్స్ ఉంటాయా? ఇదేందయ్యా ఇది మేము చూడలేదే. అట్లయితే పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో చాలామంది ఉంటారు. సరే, అవన్నీ పక్కన పెట్టండి. ఇదిగో ఈ సాయి సచ్చరిత్రని మీరు ఏమైనా రహస్యంగా ఇంట్లో పెట్టి దాచుకున్నారా? పబ్లిక్లోకి వదిలేరు. పబ్లిక్లోకి వదిలినప్పుడు మరి దీన్ని ప్రశ్నించే రైట్స్ మాకు ఉంటాయి కదా. దీని గురించి అసలు ఏంటి, దీని కథ ఏంటి, ఇందులో ఉన్నటువంటి విషయాలు మీరు రాసిన ఎంతవరకు నిజం, ఇది హిందూ విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఉంది కదా అని మాట్లాడే రైట్ ప్రతి హిందూకి ఉంటుంది కదా. మరి షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూర్చుని సమాధానం చెప్తారా? ఇప్పుడు నాలాగా కొన్ని లక్షల మంది ఉన్నారు ప్రశ్నించేవాళ్ళు. ప్రతి ఒక్కరికి మీరు చక్కగా ముఖాముఖిగా కూర్చుని పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ముందు మీరు ఆ బాధ్యత తీసుకుని ఆ తర్వాత దీని మీద వీడియోలు పెడుతున్న వారిని ప్రశ్నించే రైట్స్ మాకుంటాయి అని మీరంటే బాగుంటుంది. మీరు పబ్లిక్లోకి వదిలేశారు, హిందూ విశ్వాసాలని అవమానించేలాగా రచనలు చేసేశారు, మీ వ్యాపారాన్ని పెంచుకునేటువంటి కొన్ని టెక్నిక్స్ వాడారు. దీన్ని మనం ప్రశ్నిస్తున్నాం. మీ వ్యాపారం పెంచుకోవడానికి హిందూ విశ్వాసాలను ఎందుకు దెబ్బతీస్తున్నారు, ఎందుకు అపవిత్రం చేస్తున్నారు అని. అది మీకు తప్పు వచ్చేసింది. ఏ రాజ్యాంగం ప్రకారం చెప్తున్నారు? ఎవ్రీ సిటిజన్ హ్యాస్ రైట్ టు డిస్టర్బ్ అస్ అని చెప్పేసి. అవును, మీరు సోషల్ మీడియాకి వచ్చినప్పుడు అది పబ్లిక్ వ్యూ అవుతుంది కదా. పబ్లిక్ అందరు చూస్తున్నప్పుడు మీరు పనులన్నీ మానేసుకొని అయితే మీరు వీడియోలు పెడతారు. నేను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి నా వ్యక్తిగత జీవితం కూడా సోషల్ మీడియాలో ఉండాలంటారా? నాకు వ్యక్తిగత జీవితం ఒకటి ఉండదు అంటున్నారా? గురించి నేను అస్సలు మాట్లాడట్లేదు. నా ప్రైవేట్ స్పేస్ లో అతను కాల్ చేశాడండి. చూడు, నేను ఒక మాట చెప్తున్నాను. మీరు పనులు మానుకొని వీడియోలు పెడుతున్నాం, నన్ను డిస్టర్బ్ చేశాడు అని అన్నారు కదా. నేను ఆ కాలర్ వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను. వీడికి అంత ఏజ్ ఉన్నట్లుగా మీకు అనిపిస్తుందా? ఆ కాల్ చేసి తిట్టిన అతనే కొంచెం పెద్ద వయసులాగా అనిపిస్తున్నాడు, మిడిల్ ఏజ్లో అనిపిస్తున్నాడు. వాళ్ళ మదరు ఏమో బాబా మెరాకిలం ఇది. నువ్వు నన్ను ఏ విధంగా బూతులు మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చారు? నా పర్సనల్ లైఫ్, నా వ్యక్తిగత జీవితంలో మీ అమ్మ ఇలాంటిది అని అంటే మీ అమ్మ కూడా సేమా? నీ పైన కేసు ఫైల్ చేసినాను, రికార్డ్ చేసుకో. ఇది ఆవిడ పర్మిషన్ ఇచ్చారు, రికార్డ్ చేసుకో, ఇది పబ్లిక్లో పెట్టుకో అన్నట్లుగా ఆవిడ మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మేము పబ్లిక్లో పెడుతున్నాం. ఇది అవసరం ఉంది కాబట్టి. నువ్వు నీకు మూడింది, నా జోలికి వచ్చావు నువ్వు. నేను ఇన్ని రోజులు ఆ వీడియో చూడలేదు, నేను చూసిన తర్వాత చెప్తున్నాను. నీ పైన కేసు ఫైల్ అయింది, నువ్వు ఎక్కడుంటావు నీ నంబర్ ట్రేస్ చేసుకొని వచ్చి నేను అరెస్ట్ చేపిస్తాను. నువ్వు ఏ అధికారంతో మాట్లాడేవు? ఒక తల్లిని అనే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? నా పనులు డిస్టర్బ్ చేసుకొని నీ బూతులు వినాలా? అలాగే నా అడ్రస్ చెప్తాను, రాసుకోండి ఒకసారి.
ఇప్పుడు మీరు పద్ధతిగా అడ్రస్ పంపి, వాట్సాప్ లో పంపి, నంబర్ కి వాట్సాప్ ఉంది. అక్కర్లేదు, రాసుకోండి. నీకు మూడింది, నీకు నీ టీం మొత్తానికి మూడిందిరా. నువ్వు పెట్టుకునేది నా పరబ్రహ్మ సాయిబాబా తోటి. మీరు నన్ను అరే అంటున్నారు మరి. పరబ్రహ్మం గారు వచ్చేసారు, పరబ్రహ్మ సాయి గారు వచ్చేసారు. మీరు అనొచ్చా అమ్మా? మీరేమైనా అనొచ్చా అమ్మా? మీరు నన్ను అరే అనొచ్చా? మీరు నన్ను అరే అనొచ్చా? డైరెక్ట్ మిస్ అయిపోతున్నా. నిన్ను అరే అనే అధికారం నువ్వు అసలు లోపల నా కొడుకు, నిన్ను మర్యాదగా మాట్లాడా. చూసారా ఫస్ట్ ఎలా మాట్లాడింది? సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని అని మాట్లాడింది, నాన్న అని. ఇప్పుడు అరే నా ఇది సాయి భక్తుల పైత్యం. ఇప్పుడు సరే ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే నువ్వు కేసు పెట్టానంటున్నావు, అరెస్ట్ చేపిస్తానంటున్నావు, లీగల్గా వెళ్ళు. ఇప్పుడు నీ మీద కేసు పడింది కదా, నువ్వు చేసింది శుద్ధపోస పని. ఇప్పుడు అనవసరంగా ఆయన డిస్టర్బ్ చేస్తే, పదే పదే విసిగిస్తే, మీరు 100 కాల్స్ చేసి విసిగిస్తే ఒక కాల్లో ఆయన అరెస్ట్ అయ్యారు. సరే ఆ బూతుల గురించి వస్తాయి. ఇప్పుడు బూతులు తప్పు అయితే అసలు బూతులు మాట్లాడిన వాళ్ళు ఎవరు? అక్కడికి వెళ్దాం, ఇది కంప్లీట్ చేసేద్దాం. ఆయన బాగుంది. నీ కెపబిలిటీ లేదురా. ఎంతమంది తూతు అన్నా కూడా సిగ్గు లేదా? ఇంకా వీడియోలు పెట్టుకొని తిరుగుతున్నావు. నువ్వు నాకు కాళ్ళు మొక్కి సారీ చెప్పే వరకు నిన్ను వదలనురా నేను. మీరు కూడా నాకు కాళ్ళు మీరు అన్న మాటలకి జుట్టు వదిలేసి జుట్టు ముడైన అన్నట్లుగా చెప్తాను. దుశ్శాసనుడు రుధిరంతో దీన్ని తడిపిన తర్వాతే నేను ముడేస్తానని ద్రౌపది లెవెల్లో శబ్దం చేసినట్లుంది. నేను మిమ్మల్ని అన్న మాటలకి క్షమాపణ చెప్తానమ్మా. ఆ యొక్క లలిత గారు ఏమంటున్నారంటే, ఒకవేళ ఆ పర్సన్ మీరు అయితే నేను క్షమాపణ చెప్తాను, కానీ నా ప్రశ్న ఏంటంటే అని ఆయన అడగబోతుంటే ఆయన అడగనివ్వట్లా. నేను మిమ్మల్ని క్షమాపణ చెప్తానమ్మా, మీరు కూడా నా కాళ్ళు పట్టుకుంటారా మీరు అన్న మాటలకి? నా సాయి బాబా దగ్గరికి షిరిడీకి రారా నువ్వు? లాగుతా నిన్ను షిరిడీని. నేను కమిషనర్ సుధీర్, బావ సుధీర్ కమిషనర్. అసలు ఏంటంటే మనకే పోనకం వచ్చేస్తున్నారు చెప్పేదానికి. ఏ సుధీర్ గారమ్మా? ఏ సుధీర్ గారా? నీకు చూపిస్తాను కింద నుంచి మీ దాకా. కింద నుంచి మీ దాకా చూపించిద్దంట. అసలు నువ్వు రెడీగా ఉండి అసలు చూపిస్తా. ఏ సుధీర్ గారు ఒకసారి చెప్తారా? కాబట్టి నేను ఆరింగ్ లాగా, కానీ అందరి దగ్గర వీడియోలు చేస్తున్నావు నువ్వు. అట్లా ఏ సుధీర్ గారు చెప్తే ఆ కమిషనర్ గారితోనే మాట్లాడతాను. అంటే ఫ్రస్ట్రేషన్లో మరి ఏం మాట్లాడాలనుకుని ఏం మాట్లాడుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. ఆడింగిలోడా అంటూ మాట్లాడింది. మళ్ళీ ఏమంటుంది? మీ అమ్మ అని వాళ్ళ అమ్మగారి ప్రస్తావన తీసుకొచ్చింది. వెనకాల ఒకటి ఇట్లాగే మా అమ్మని అంటారు, నీ అమ్మ అన్నాడంట. అట్లాగే ఉంది. మళ్ళీ ఈ కాల్లో ఆవిడ ఏమంటుంది? షిరిడీకి రా, షిరిడీకి రారా, అక్కడ చూపిస్తానంటుంది. అంటే షిరిడీలో ఏదైనా అండర్ వరల్డ్ మాఫియా ఉందా వీళ్ళకి? వీళ్ళందరూ ఒక్కటే మాట్లాడుతున్నారు. గుండుగాడు దగ్గర నుంచి వీళ్ళందరూ షిరిడీకి రా, అక్కడ కొట్టిస్తా, షిరిడీకి రా, అక్కడ నీకు రాడ్లతో వదిలేస్తాం, షిరిడీకి వస్తే నీ వేలు కట్ చేస్తాం. ఇక్కడ సాయిబ్బు మతం మనం ప్రశ్నిస్తూ ఉంటే వీళ్ళ మార్కెట్ దెబ్బతింటుంది, వీళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది. కాబట్టి షిరిడీలో కేసులు పెట్టించి అక్కడికి పిలిపించి అక్కడ ఏదో చెయ్యాలి అనే కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు బూతులు, దీని గురించి మనం మాట్లాడదాం. మనం సాయిబాబా గారి సత్చరిత్రలో 41వ అధ్యాయం అండి. ఇక్కడ 41వ అధ్యాయంలో 534వ పేజీలో ఒక పారాగ్రాఫ్ చదువుతున్నాను. ఇక్కడ దేవ్ అనే ఒక పర్సన్ వస్తాడండి షిరిడీకి. అతనికి సాయిబాబాతో ఏదో చిన్న కాన్వర్జేషను. అయితే ఈ దేవ్ అనే వ్యక్తి అక్కడ షిరిడీలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని ఒక ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్న సాయిబాబాకి నచ్చలేదంట. నచ్చకపోవడం చేత అతనికి బుద్ధి చెప్పాలి, లేదా వీళ్ళ భాషలో జ్ఞానోదయం కలిగించాలి. అది ఏ విధంగా కలిగించాడంట? ఒకసారి ఈ పారాగ్రాఫ్ చూడండి, 534 పేజీలో. అప్పుడు మొహం చిట్లించి అటు ఇటు చూసి దేవ్ వైపు కోపంగా చూస్తూ సాయి అతనిపై మండిపడి ఇలా అన్నారు, నువ్వే దొంగవి, నువ్వు తప్ప ఇప్పుడు ఇక్కడికి చింకి బట్టలు కొట్టేయడానికి ఎవరొస్తారు? నువ్వే దొంగవనుకుంటున్నా, ఇక్కడకు నువ్వు దొంగతనానికే వచ్చావా? నా చింకి బట్టలు ఎవరో కొట్టేశారు, అది నువ్వే, నువ్వు కాకుండా లోపలికి ఎవరు రాలేదు. నల్ల జుట్టు నరిసిపోయినా కానీ నీ బుద్ధి కొంచెం కూడా మారలేదు. నిన్ను నేను గొడ్డలతో నరుకుతా, నిన్ను నరికి చంపేస్తాను, నా చేతి నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తాను. ఇవన్నీ సాయిబాబా ఒరిజినల్గా ఆయన నోటి నుండి జాలువారుతున్నటువంటి ఆణిముత్యాలు. ఏమంటున్నాడు? నిన్ను నేను చంపుతా, నరుకుతా, గొడ్డలతో నిన్ను వెంటబడి నరుకుతా, నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి వచ్చి నేను చంపేస్తాను. ఇంటి నుంచి షిరిడీకి వచ్చింది ఇక్కడ దొంగతనం చేయటానికా? ఇదిగో తీసుకొని డబ్బు, నా చింకి బట్టలు తెచ్చివ్వు
అంటే అంతకుముందు నాకు ఒక 20 రూపాయలు కావాలని చెప్పి అడిగి తీసుకుంటాడు. ఆ డబ్బులు నువ్వు తీసేసుకో, నా చింకి బట్టలు నాకు తెచ్చి ఇవ్వు. సాయిబాబా క్రోధంతో కందిపోయారు ఈ మాటలు అంటూ. అమ్మలక్కల బూతులు తిట్టారు. ఇక్కడ చూడండి, అమ్మలు అక్కలు, నీ అమ్మల ఎవరు? సాయిబాబా. దేవ్ అనే ఒక అతను కూడా డివోటీనే, సాయిబాబా మీద ఏదో గురుభావంతో భక్తిభావంతో వచ్చాడు అక్కడికి. నీ అమ్మ నేను చెట్లనే కై అమ్మలక్కలు బూతులు తిట్టాడు. ఇప్పుడు దేవ్ అనే వ్యక్తికి ఆయన జ్ఞానోదయం ఇవ్వాలి, అజ్ఞానాన్ని తొలగి జ్ఞానం. దానికి అమ్మలక్కల బూతులు వాళ్ళ అమ్మని తిట్టాలా? ఒక ఆడదాన్ని నువ్వు ఎలా అవమానిస్తావు? లలిత గారు చేసింది, ఒకవేళ ఆ కోపంలో ఆయన చిరాకు పడినా నా తప్పే, నేను క్షమాపణ చెప్తాను అంటున్నారు. మరి మీ బాబా గారు చేసిందని ఎవరు క్షమాపణ చెప్తాడు? ఆ దేవ్ అనే వాళ్ళ అమ్మగారికి ఎవరు క్షమాపణ చెప్తారు? ఆయన తిరిగి వస్తే ఇప్పుడు సమాధిలో పలుకుతాడంటారు, మీరు పిలిస్తే ఆ సమాధిలోంచి క్షమాపణ చెప్పిస్తారా వాళ్ళ అమ్మగారికి? వాళ్ళ అమ్మని తిట్టే రైట్స్ ఎవరు ఇచ్చారు అసలు? ఇదేమంటే మీరు అవధూత, ఉన్మాదంలో ఉంటాడు, ఉన్మత్తుడు అంటారు. లలిత గారిని కూడా అవధూత అనుకోండి, ఆయన కూడా ఉన్మత్తుడిగా ఉన్నప్పుడు మీరు ఫోన్ చేసి ఉంటారు, అందుకని బూతులు తిట్టాడు. బూతులు తిట్టడం ద్వారా జ్ఞానోదయం కలిగించడం అనేది మీకు ఒకటి ఉంది కదా. ఆ బాబా గారిని ఫాలో అయ్యాడు అనుకోండి, ఆయన ప్రసన్నంగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆశీస్సులు ఇస్తాడు. అవధూత. ఇప్పుడు సాయిబాబా గారు అవధూత ఎవరు సర్టిఫికెట్ ఇచ్చారు? మార్కెటింగ్ చేశారు. ఇప్పుడు నన్ను కూడా అవధూత అని మేము మార్కెటింగ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు లలితానంద స్వామి ఆయన ఒక అవధూత, కరుణాకరానంద స్వామి నేను ఒక అవధూతనే. ఇంకా ముందుకెళ్తే మీరు బాబాని తీసుకొచ్చి శివలింగం మీద కూర్చోబెడుతున్నారు, ఆదిశేషుడు పడగబెట్టిస్తున్నారు, ఆయన పాదాల దగ్గర రాముడిని, కృష్ణుడిని, అమ్మవారిని పెడుతున్నారు. ఇప్పుడు మేము ఇంకా పెద్ద అవధూతలం కాబట్టి మా పాదాల దగ్గర బాబా గారి విగ్రహం పెట్టుకోవచ్చా? మేము ఆయన మీద కూర్చోవచ్చా? మాకు మార్కెటింగ్, మాకు సాక్షి, బోల్డ్ మంది సాక్షి. మేము ఎన్ని మిరాకిల్స్ చేసాం మీకు తెలుసా? అసలు మధ్యాహ్నం ఒక మిరాకిల్ జరిగింది. ఇవన్నీ గ్రంథస్థం చేసిన తర్వాత వస్తాయి మా గురించి. నిన్న వీడియోలో ఒక అతను కామెంట్ పెట్టారు, అది చదువుతా వినండి. కాలభైరవుడు, వీరభద్రుడు వీళ్ళంతా శివుడి అంశలే కదా, అలాంటి వీరి ముందు కూడా ఏ గుడిలోనూ నందీశ్వరుడి విగ్రహం పెట్టరు. అలాంటిది ఒక సాయిబు ముందర నందీశ్వరుని పెట్టి అవమానిస్తున్నారు. ఎంత దుర్మార్గం ఇది చూడండి. గరుత్మంతుడు ఎప్పుడు నారాయణ నామస్మరణ చేస్తాడు, అలాంటి గరుత్మంతుడి పైన ఒక సాయిబును కూర్చోబెడుతున్నారు. ఇంత ధర్మద్రోహం చేసే వాళ్ళకి నరకంలో కూడా స్థలం ఉండదు, పిశాచ లోకంలో ఉండాల్సిందే. సాయి భక్తులు ఇప్పుడైనా కళ్ళు తెరిచి అవైదికం నుండి బయటపడండి. జై శ్రీరామ్. ఈయన పేరేంటి? శ్రీకృష్ణ. నిజమే కదా. ఇప్పుడు శివుడికి నందికి మధ్యలో ఎవరు నడవను కూడా నడవద్దు. ఎందుకంటే శివుడి వైపు భక్తిభావంతో ఎల్లప్పుడూ నందీశ్వరుడు చూస్తూ ఉంటాడు, నందిని వాత్సల్యంతో పరమశివుడు చూస్తూ ఉంటాడు. వాళ్ళ మధ్యలోకి మనం వెళ్ళకూడదు. బాధపడతాడు నందీశ్వరుడు, బాధపడతాడు, శివుడు కూడా బాధపడతాడు అంటారు. అలాంటి మీరు నందిని తీసుకెళ్ళి సాయిబు ముందు పెడతారా? కొమ్ములతో కుమ్మి చంపేస్తాడు మిమ్మల్ని అనుకుంటున్నారు. గరుత్మంతుని తీసుకెళ్ళి ఆ గరుత్మంతుని మీద సాయిబుని ఎక్కిస్తారా? పైన ఆదిశేషుని పెడతారా? రాముడి వేషంలో బాణాలు పెట్టేస్తారు, వేణుగానం, చేతిలో ఫ్లూట్ పెట్టేస్తారు కృష్ణుడిలాగా. ఏంది పైచ్యం? ఇప్పుడు ఇట్లాగే వదిలేశారు. రేపొద్దున శివపార్వతుల కళ్యాణం ప్లేస్లో ఏం చేస్తారు? సీతారాముల కళ్యాణం ప్లేస్లో కూడా ఏం చేస్తారు? మీరు అంత కూడా తెగిస్తారు. మీరు అంతకి కూడా బరి తెగిస్తారో. ఇన్ని దేవతా స్వరూపాలు ఉన్నాయి. ఇప్పుడు శివుడికి కేశవుడికి అభేదం అని అనుకుంటాం కదా మనం, అలా నమ్మేటువంటి భక్తులు కోటలో ఉన్నారు కదా. కానీ గరుత్మంతుడి మీద శివుని కూర్చోబెట్టారు ఎప్పుడన్నా? విష్ణువు ముందు నందిని పెట్టారు ఎప్పుడన్నా? ఏ రూపానికి ఏ తత్వానికి ఉండేటువంటి ఆరాధన పద్ధతులు, ఆగమ శాస్త్రాలు దాన్ని ప్రత్యేకంగా ఉంటాయి. ఇంత ఒళ్ళు బలిసినటువంటి విధానాలు ఒక్క ఈ సాయిబు మతంలో తప్ప ఇంత దోషాలు ఎక్కడైనా ఉన్నాయా? ఒక స్త్రీని అవమానిస్తే అసలు నిన్ను కింద నుంచి పైకి చూపిస్తాను, అసలు గడగడలాడిస్తాను అని చెప్పింది కదా ఈవిడ. మా ఆరాధ్య దైవాన్ని మీరు ఇంత దారుణంగా అవమానిస్తే మిమ్మల్ని ఏం చేయాలి? మిమ్మల్ని నిలువుగా చీరేయాలి కదా. మరి ఏం చేయాలి మిమ్మల్ని? మరి అమ్మలక్కల బూతులు తిట్టిన బాబాని ఏం చేయాలి? సాయిబుని అమ్మలక్కలు ఒకసారి కాదు తిడతానే ఉంటాడు. దాదాపుగా 2-3 చాప్టర్లకు ఒకసారన్నా ఈ బూతుల పర్వం వచ్చింది. కొడతాడు. ఒకడిని సట్కా తీసుకుని కొట్టాడంట, ఒకడి మీద రాళ్ళు తీసేసాడు, ఒకడు గొంతు పట్టుకుని పిసిరాడు. ఈ పిచ్చకొట్లు కొడతాడు ఒక్కొక్కసారి దొరికినట్టు. మెంట్లో అవదోత అంటున్నారు మీరు. ఇప్పుడు కొంపతీసి నాకు ఫోన్ చేసిద్దేమి ఈవిడ, నీకు చూపిస్తారా? నాకు అసలు మంచి మాటలు రావు తల్లు, చెయ్యి మాకు, నేను పెద్ద అవధూతనే, దండవరా దోత అని ఫోన్ పెట్టేస్తావు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.